విజ్ఞాన భాండాగారాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక పాఠకులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పాటలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అటు పాలకులు గాని ప్రభుత్వం గాని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అరకొర వసతుల మధ్య అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతి యువకులు ప్రిపరేషన్ కోసం గ్రంథాలయాల బాట పడుతున్నారు. సాధారణ సమయాల్లో ఖాళీగా దర్శనమిచ్చే లైబ్రరీలు ఇప్పుడు పోటీ పరీక్షల అభ్యర్థులతో కాస్త రద్దీగానే ఉంటున్నాయి. అయితే అరకొర సౌకర్యాలతో వారు ఇబ్బంది పడుతున్నారు. స్టడీ మెటీరియల్, ఫర్నిచర్ తెప్పించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించేవారు కరువయ్యారు. ప్రస్తుతం పట్టణంలోని కేంద్ర గ్రంథాలయానిది అదే పరిస్థితి. ప్రతిరోజు ఇక్కడకు దాదాపు 300కు పైచిలుకు అభ్యర్థులు పాఠకులు వస్తుంటారు. వీరి సంఖ్యకు అనుగుణంగా కుర్చీలు గాని బల్లలు గాని లేవు. ఇరుకైన గదుల్లోనే సర్దుకుపోతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అన్ని రకాల పుస్తకాలు 55,000 వరకు ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కొత్త పుస్తకాలు మాత్రం అందుబాటులో లేవనేది పాఠకుల ఆరోపణ. దీంతో చేసేది లేక ఇంటి నుంచే కొనుగోలు చేసుకుని వచ్చి చదువుకుంటున్నామని వాపోతున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండటంతో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ గ్రంథాలయానికి నిరుద్యోగుల తాకిడి పెరిగింది. అయితే అన్ని విభాగాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో లేక అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో సెర్చ్ చేసి చదువుకుందామన్నా వైఫై రావటం లేదంటున్నారు. ఎక్కువ సామర్థ్యం కలిగిన ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా వాష్రూమ్స్ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల బాధ వర్ణనాతీతంగా ఉందని చెప్తున్నారు. నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో శుభ్రత లేక కంపు కొడుతున్నాయని, వాటిలోకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రహరీ గోడ కూలిపోవడంతో భద్రత కరువైందని అంటున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ నిధుల విడుదలలో జాప్యంతో పనులే ప్రారంభం కావటం లేదంటున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న ఏడాది కిందట శిలాఫలకాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారని, ఆ తర్వాత దీని గురించి మర్చిపోయారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యల కొరకు ఈరోజు సెక్రటరీ గారిని హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగింది. ఇక్కడ 1 కాదు 2 కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసిన నాటి నుండి ఇవాళటి వరకు ఏ ఒక్క మ్యాగజైన్ కూడా మన డిస్ట్రిక్ట్ గ్రంథాలయంలో లేదు. అదేవిధంగా పుస్తకాలు సెక్రటరీ గారిని అడిగినాం, ఇప్పుడే అక్కడి నుండి వచ్చినాయని చెప్తారు. ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ సంబంధించిన లైబ్రేరియన్ మాకు పుస్తకాలు ఇవ్వరు. ఏ ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి అవి ఇంటికి తీసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇవాళ 250 నుంచి 350 మంది విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళందరికీ పుస్తకాలు లేవు అని చెప్తున్నారు. మెయిన్గా టాయిలెట్స్ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఫ్యాన్స్ కానీ ఇవి ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ లేదు, మెయిన్ టాయిలెట్స్ బయట డబ్బులు పెట్టి చెల్లించి పోతున్నాం బాత్రూమ్. అదొకటి ముఖ్యం సమస్య. ఇదే ఫ్యాన్స్ కానీ అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మరీ లైబ్రరీ ఇంత అధ్వానంగా ఉంది. ఎందుకంటే సమస్యలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే లేడీస్ లేదు, మన లేడీస్ వాష్రూమ్ కానివ్వండి, జెంట్స్ వాష్రూమ్ కానీ క్లీన్ ఉంటుంది. దాని గురించి చాలాసార్లు సెక్రటరీ గారికి మరియు లైబ్రరీ సమస్యల గురించి వినియోగించుకున్నాం. నూతనంగా కలెక్టర్ గారు అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేయడం జరిగింది. వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పారు. ఒక 2 రోజులు హడావుడిగా ఏదో చేసిండు వర్క్, తర్వాత దాని గురించి పట్టించుకున్న నాదు లేదు. సో అంతమందికి మనకున్నటువంటి వాష్రూమ్కి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని కాదు, కానీ వాళ్ళని అడగడం అని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి సరిపోవట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని డైలీ ఫ్రెష్ చేస్తే తప్ప వాటి నుంచి స్మెల్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే డైలీ ఫ్రెష్ చేయడం అనేది జరగట్లేదు. సో దానికి మన లైబ్రేరియన్ వాళ్ళని అడిగితే నిధుల కొరత, చెప్పినా కూడా సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదని అదొక ప్రాబ్లం. మళ్ళీ వాటర్ ఎక్కడో ప్లంబర్ అది రిపేర్కి వచ్చింది. సో దాన్ని చేయిస్తామంటున్నారు.